ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం కండరాల నొప్పులు, ఒంటి నొప్పులు ఎందుకు వస్తాయో, దాని నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఒళ్ళు నొప్పులకు గురవుతూ ఉంటారు. వైద్య పరిభాషలో దీన్ని మయాల్జియా అని అంటారు. ఈ ఒళ్ళు నొప్పులనేవి ఒక వ్యాధి కాదు, ఎన్నో రుగ్మతల్లో కనిపించే ఒక లక్షణం మాత్రమే. నిజానికి అది కండరాల నొప్పి, మృదు కణజాలంలో నొప్పి, ఎముకల్లో నొప్పులు, నరం లాగడం, ఇలా అది ఏదైనా అవన్నీ ఒళ్ళు నొప్పుల రూపంలోనే బయటపడతాయి. అందువల్ల ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు అందుకు కారణం ఏమిటో తెలుసుకొని దానికి తగిన చికిత్స తీసుకోవాలి. ఒళ్ళు నొప్పులకు మామూలుగా అపాయకరం కాని కారణాలు మొదలుకొని తీవ్రమైన అస్వస్థత వరకు కారణాలు ఏవైనా కావచ్చు. ఉదాహరణకు, పరిమితికి మించి శ్రమ పడినప్పుడు, ఒంట్లో కాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలు, B12, D వంటి విటమిన్లు తగ్గినప్పుడు, ఏదైనా ప్రమాదంలో గాయపడ్డప్పుడు ఒళ్ళు నొప్పులు రావడాన్ని సాధారణ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అపాయకరమైన కారణాలుగా ఆటో ఇమ్యూన్ వ్యాధులతో పాటు రాబ్డోమయోలైసిస్ వంటి జబ్బులతో బాధపడుతున్నప్పుడు, జీవక్రియల్లో లోపాలతో వచ్చే మెటబాలిక్ డిసీజులతో, ఇలా రకరకాల పరిస్థితుల్లో కండరాల నొప్పులు లేదా ఒళ్ళు నొప్పులు వస్తాయి. అలాగే డెంగీ వంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో జ్వరం తగ్గాక వచ్చే ఒళ్ళు నొప్పులు, ట్రైకినోసిస్ వంటి పరాన్నజీవులు ఒంట్లోకి చేరడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లలోనూ, స్పాండిలోసిస్ వంటి కేసుల్లో నరం నొక్కుకుపోతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా ఒళ్ళు నొప్పులు వస్తాయి. అలాగే కొన్ని టీకాలు తీసుకున్నప్పుడు, ఫైబ్రేట్స్ లేదా స్టానిన్స్, ACE ఇన్హిబిటార్స్, HIV మందుల వంటివి కొన్ని వాడుతున్నప్పుడు, అలాగే కొన్ని రకాల మందులు, ముఖ్యంగా కార్టికోస్టెరాయిడ్స్, ఓపిఐర్స్, బార్బిట్యూరేట్స్, బెంజోడయాజిపైన్స్ వంటి వాటిని అకస్మాత్తుగా ఆపినప్పుడు, అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజుల వల్ల, అంటే సొంత వ్యాధి నిరోధకత సొంత కణాలపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ వ్యాధులైన సిస్టమిక్ లూపస్ ఎరిథెమెటోసస్, పాలిమయాల్జియా రుమాటికా, పాలిమయోసైటిస్, డెర్మటోమయోసైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి కేసుల్లో ఒళ్ళు నొప్పులు వస్తాయి. అలాగే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, తగినంత ఎడ్రినల్ స్రావాల లోపం, అలాగే కార్నిటిన్ ఫాల్మిటైల్ ట్రాన్స్ఫరేజ్ లోపం, కాన్స్ సిండ్రోమ్ వల్ల కూడా ఒళ్ళు నొప్పులు వస్తాయి. దీని లక్షణాలు: మొదటి లక్షణం ఒంటి నొప్పులు, వాటితో పాటు నొప్పి కారణంగా దేహంలోని భాగం కదలలేకపోవడం వంటివి జరుగుతాయి. కండరాలు బిగదీసుకుపోవడం, లాగినట్లుగా తీవ్రమైన నొప్పి కలుగుతాయి. అలాగే నొప్పి కారణంగా నిద్ర పట్టకపోవడం, కండరాల్లో మంట, సూదితో పొడుస్తున్నట్లు నొప్పి, కండరాలకు తీవ్రమైన అలసట లేదా నీరసానికి గురై ఆ అవయవాన్ని కదిలించలేకపోవటం, తీవ్రమైన నొప్పి కారణంగా డిప్రెషన్కు లోను కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అన్ని పోషకాలతో సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, కంటి నిండా నిద్ర అవసరంగా ఉంటాయి. అలాగే ఉపశమనం కోసం డాక్టర్ల సలహా మేరకు నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవచ్చు. ఒళ్ళు నొప్పులు లేదా కండరాల నొప్పులు వస్తున్నప్పుడు అందుకు సరైన కారణాన్ని కనుగొని, వ్యాధి నిర్ధారణ తర్వాత ఏ కారణం వల్ల నొప్పులు వస్తున్నాయన్నది గుర్తించి దానికి తగిన చికిత్స తీసుకోవాలి. కొన్ని కేసుల్లో స్పాండిలోసిస్, సయాటికా లేదా నడుము భాగంలోని వెన్నుపూసల అరుగుదల వంటి సందర్భాలలో నరం నొక్కుకుపోయి వచ్చే నొప్పులు ఎంతకీ తగ్గనప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స చేయవలసి రావచ్చు. ఈరోజు మనం కండరాల నొప్పులు, ఒంటి నొప్పులకు కారణాలు, వాటి లక్షణాలు, చికిత్సల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.